వరదలు రావడం నదీ పరివాహక ప్రాంతాల్లో సహజం. కానీ ఏదైతే మొన్న సింగినగర్ విజయవాడలో మునిగినటువంటి వాళ్ళదైతే నరకం. అదిగో వరదలు వస్తున్నాయి అన్నప్పుడు వరద ప్రాంతాల వాళ్ళు సామాన్లు తీసుకుని పైన పెట్టుకుంటారు, దాచుకుంటారు, వేరే ప్రాంతాలకు తీసుకుపోతారు, అంతా ఉంటుంది. ఇంట్లోకి నీళ్ళు వచ్చేదాకా, ఇంటి ముందుకు నీళ్ళు వచ్చేదాకా తెలియలేమన్నా. అంత కమ్యూనికేషన్ గ్యాప్. ముందు రోజు సాయంత్రం అనగా గండ్లు పడి నీళ్ళు వచ్చేస్తూ ఉంటే ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తం చేయలేదు. అప్రమత్తం చేస్తే వాళ్ళందరికీ తిండి పెట్టాల్సి వస్తుంది, వాళ్ళందరికీ పునరావాస శిబిరాలకి తరలించాల్సి వస్తుంది. లక్షల మందికి అంత ఖర్చు ఎందుకని ఆగాము అన్నటువంటిది స్వయంగా రెవెన్యూ సెక్రటరీనే చెప్పినటువంటిది విన్నాం. అంటే ప్రజల్ని వాళ్ళని చావమని వదిలేసినటువంటి సందర్భం. లక్షల రూపాయలు నష్టపోయారు, జీవత్యవాళ్ళ బ్రతుకుతున్నారు. అలాగని బతుకులేక కాదు, వాళ్ళ ఉద్యోగం చేసుకోవడం, వ్యాపారం చేసుకోవడం చేసుకుంటారు. కానీ ఏళ్ల తరబడి ఒక మధ్యతరగతి వాడికి ఏంటండి, ఒక పేదవాడికి ఏంటండి, ఒక మంచం కొనాలంటే ఏడాది 2 ఏళ్ళు కష్టపడి రూపాయి దాచుకుంటే కొనగలుగుతాడు. ఒక టీవీ కొనాలంటే ఎన్నేళ్ళు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది. ఓ ఫ్రిడ్జ్ కొనాలంటే ఎంత తిప్పలు పడాలా. అది కొన్నోళ్ళకి మధ్యతరగతి జీవితాల వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కసారిగా అవన్నీ నాశనం అయిపోయి నడి రోడ్డు మీద నిలబడ్డారు. తింటారు ఏదో ఒకటి, కానీ మళ్ళీ ఇవన్నీ సంపాదించుకోవాలంటే ఒక జీవిత కాలంలో సంపాదించిన ఒక్కసారిగా కోల్పోయినటువంటి పరిస్థితి. సరే, ప్రభుత్వం 25,000 ఇచ్చింది, అలాంటి వాళ్ళకి కొంతమందికి 10,000 ఇచ్చింది. అది ఇమ్మీడియట్గా బ్రతకడానికి పనికి వస్తుంది. 25,000తో జీవితకాలం బ్రతకరు కదా. తుడుచుకోవడానికి, కడుక్కోవడానికి కూడా చాలలేదు, అవి నడిచిపోయింది. కానీ అందరికంటే హైయెస్ట్ ఇచ్చామంది, రైట్, నిజం. బట్ వాట్ అబౌట్ దేర్ ఫ్యూచర్? ఇప్పుడు ఇదే విషయంలో హైకోర్టు స్పందించింది. గత ఏడాది సంబంధించిన విజయవాడ వరదల వల్ల 60 మంది ప్రాణాలు కోల్పోయారని, జరిగిన ప్రాణ నష్టానికి బాధ్యత ఎవరిదని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎవరూ బాధ్యులు కాదంటే కుదరదని తేల్చి చెప్పింది. తగిన విచారణ జరిపి బాధ్యులను గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. విషయంలో పూర్తి వివరాలను తాము ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ఇది తామిచ్చే చివరి అవకాశమని, తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చేమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరదల గురించి ముందే తెలిసిన ప్రజలను అప్రమత్తం చేయడం ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఇందుకు బాధ్యులైన వాళ్ళందరి మీద కఠిన చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పాత్రికేయుడు నాతాని భూపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించాలని అందులో ఆయన పేర్కొన్నారు. ఒక జర్నలిస్ట్ కన్నా కాస్త బాధ్యతగా చేశారు. ఇంత నీచాతి నీచం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంకోటి, వరదలు వచ్చినప్పుడు నీళ్లల్లో ఉన్న వాళ్ళని రక్షించి బయటికి తీసుకొస్తారు. 10 రోజుల పాటు నీళ్లల్లోనే ఉంచేసినటువంటి అమానవీయ సంఘటన కూడా ప్రపంచంలో మరెక్కడా లేదు. హెలికాప్టర్లు పెట్టి ప్రత్యేకమైనటువంటి బోట్లేసి తీసుకెళ్ళడం చూసాం. అట్లా కాకుండా బోట్లో మేము పులిహార పంపించాం అని చెప్పేటటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు మొన్న మాత్రం చూసాం. కానీ పత్రికల్లో ప్రచారం ద్వారా, టీవీల్లో ప్రచారం ద్వారా ఏదో జరిగిపోతుంది, వాళ్ళకి ఏదో బతికేస్తున్నారని, కానీ వాళ్ళ జీవితాలు అతలాకుతలమైనవి అన్నది మాత్రం పక్కన పెట్టేసి, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అడిగింది, ఇంతవరకు ప్రభుత్వం దానికి యాక్షన్ తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవాలి? పైగా అదేదో పడవలతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పడవలతో తీసుకెళ్ళి ప్రకాశం బ్యారేజీని గుద్దేసి వరదలు సృష్టించడానికి కుట్ర పన్నాడంటూ ఆ రోజున ఆరోపించారు. జగన్ మీద కేసు పెట్టాలిగా, ఆ పడవల మీద కేసు పెట్టారు. వెంటనే బెయిల్ ఇచ్చింది కోర్టు. ఆ రోజునే నిలదీసింది, ఏంది ఇదే అని. ఏది పడవతో బ్యారేజీనే కొట్టుకుపోతుంది. ఇంత నీచమైనటువంటి స్టేట్మెంట్లు, ఇంత నీచమైనటువంటి వార్తలు రాసినటువంటి పత్రికలు, రాజకీయాలు ఆంధ్రాకి శాపంగా మారుతున్నాయి.